దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 215. రోడ్డు మీద మీట్ అయిన ప్రమోద్, వర్ష మధ్య ఏం జరిగింది? అసలు ఇద్దరు అక్కడ ఎలా మీట్ అయ్యారు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మా కోడలు వెంకట్ ఎక్కడా అని తాన్య అడుగుతుండగా అప్పుడే వెంకట్ సాంప్రదాయ వస్త్రాలో రెడీ అయి పాపని ఎత్తుకొని బయటకొచ్చాడు. వాళ్ళందర్నీ చూసి ఎవరితో మాట్లాడడం ఇష్టం లేక, బాగున్నావా తాన్య అంటూ తాన్య ఒక్కదాన్ని పలకరించాడు. బాగున్నాను వెంకట్ అంటూ వెళ్ళి వెంకట్ దగ్గర నుంచి పాపని తీసుకుని ముద్దాడుతుంది. రాజశేఖర్, గౌతమ్, సుచరిత వెంకట్తో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. అది ఇబ్బంది అనే కన్నా కూడా వెంకట్ని అన్న మాటలకి ఇప్పుడు వెంకట్ని ఫేస్ చేయలేకపోతుంటారు. కానీ సుచరిత ఆ ఇబ్బందిని వదిలేసి అల్లుడిని పలకరిస్తూ బాగున్నావా వెంకట్ అని అడుగుతుంది. అంటూ ఏదో ముక్తసరిగా సమాధానం చెప్పాడు. రాజశేఖర్ తాన్య దగ్గర నుంచి మనోరాల్ని ఎత్తుకొని ముద్దాడి, పాపలో నీ పోలికలే ఉన్నాయి కదా వెంకట్ అని అంటాడు. రాజశేఖర్ అలా అనగానే ఆ రోజు పాపని చూడనివ్వకుండా రాజశేఖర్ అన్న మాటలు కూడా గుర్తొచ్చి కోపంతో ఉంటాడు. వెంకట్ తన వాళ్ళని రిసీవ్ చేసుకోకపోవడం చూసి మిథున బాధపడుతుంటుంది. నిజంగానే వెంకట్ ప్రవర్తన గౌతమ్కి, రాజశేఖర్ గారికి, సుచరితకి బాధగా అనిపిస్తుంది. సుచరిత కాస్త దూరంలో ఉన్న తులసి దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని, మహర్షి మా కూతురికి చేసిన మంచి గుర్తించలేక మిమ్మల్ని నిందించాం తులసి. మీ వారసురాల్ని మీరు చూడటానికి హాస్పిటల్కి వస్తే కూడా మిథున మూర్ఖత్వానికి మేం కూడా తోడై మిమ్మల్ని బాధ పెట్టాం. మా అందరి తరపున మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను తులసి, మమ్మల్ని క్షమించండి అని అంటుంది కళ్ళ నీళ్లు పెడుతూ. ఏంటి సుచరిత ఆ కన్నీళ్ళు? మనవరాల ఫంక్షన్కి వచ్చి ఇప్పుడు ఈ క్షమాపణలు ఎందుకు? జరిగిపోయింది ఏంటో జరిగిపోయింది. మిథున మా మనవరాలు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఇక మాకు ఎలాంటి క్షమాపణలు అవసరం లేదు అంటుంది సుచరిత కన్నీళ్ళు తుడుస్తూ. నేను కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాన్రా అంటూ రాజశేఖర్ కూడా బెనర్జీ చేతులు పట్టుకుంటాడు. రేయ్, తిక్కరేగిందా నీకేమైనా? ఈ స్నేహితుని మీద నీకు అంత ప్రేమే ఉంటే ఆ రోజు మా మనవరాలు చూడటానికి ఒప్పుకోవచ్చు కదా అంటూ స్నేహితుడని హక్కుతో తిడతాడు బెనర్జీ. బెనర్జీ అలా తిట్టినందుకు రాజశేఖర్ కంటతడి పెడుతూ బెనర్జీని హక్ చేసుకుంటాడు. గౌతమ్ కూడా ఆ రోజు జరిగిన దానికి బాధపడుతుంటాడు. కానీ వీళ్ళ బాధలు, వీళ్ళ కన్నీళ్ళు ఏవి వెంకట్ మనసుని మార్చలేకపోతుంటాయి. ఊరుకోరా, నేనేదో మామూలుగా అంటే నువ్వు అలా కంటతడి పెట్టుకుంటావెందుకు అంటాడు బెనర్జీ స్నేహితుడు వెన్ను నిమురుతూ. మహర్షికి రాజశేఖర్ మీద కోపంగా ఉన్న స్నేహితులిద్దరూ అలా కలుసుకున్నందుకు మాత్రం సంతోషపడుతుంటాడు. ఇక ప్రమోద్ ఈ ఫంక్షన్కి రావడానికి కారులో వస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళి వెనక ఏదో దృశ్యం చూసినట్టుగా సడన్గా కార్ ఆపి కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి కారు డోర్ నుంచి వెనక్కి తిరిగి చూశాడు. ఆఫ్ శారీలో ముద్దుగా రెడీ అయి కనిపిస్తున్న వర్ష ఆగిపోయిన కార్ని కాలుతో తంతూ, ఇంకా ఎన్నాళ్ళు ఈ డొక్కు కార్ని మెయింటైన్ చేస్తావు నాన్నా అంటూ కార్ చెక్ చేస్తున్న దామోదర్ మీద కోప్పడుతూ ఉంటుంది. దామోదర్ కార్ బ్యానెట్ లేపి చెక్ చేస్తూ, ఈ కార్ ఇప్పట్లో రిపేర్ అయ్యేలాగా కనిపించడం లేదు, ఏవైనా ఆటోలు వస్తే ఆపండి అని అంటాడు. ఈ ఏరియాలో ఏ ఆటోలు కనిపించడం లేదు అంటూ విసుక్కుంటుంది శాంతి. ఈ డొక్కు కార్ తీసి ఇంకొక కొత్త కార్ కొనొచ్చు కదా అంటుంది వర్ష. మీ నాన్నకి పుట్టెడు అప్పులున్నాయి, ఇంకేం కొత్త కారు కొంటాడు అంటుంది శాంతి మొగుడి మీద కోపడుతూ. ప్రమోద్ వాళ్ళందరి మాటలు వింటూ కార్ బ్యాగ్ తీసుకొని అక్కడికి వచ్చాడు. ప్రమోద్ వచ్చినందుకు దామోదర్ సంతోషపడుతూ, సమయానికి వచ్చా ప్రమోద్,
మమ్మల్ని కొంచెం వెంకట్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని అడుగుతాడు. సమయానికి ప్రమోద్ కారు వచ్చినందుకు శాంతి కూడా సంతోషపడుతున్నా వర్ష మాత్రం కోపంగా చూస్తూ, ఏంటి ఇతని కారులో మనం వెళ్ళాలా? మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఇతగాడి కార్ని అసలు ఎక్కను అంటూ ఫోజులు కొడుతుంది. ప్రమోద్ ఓ స్టైల్లో కార్ దిగి చేతిలో ఉన్న గ్లాసెస్ని తిప్పుతూ, మంచిది, నువ్వెక్కడ నా కారు ఎక్కుతావేమోనని భయపడ్డాను అని శాంతి వైపు చూస్తూ, నేను కూడా వెంకట్ వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్తున్నాను ఆంటీ, మీరు అంకుల్ కారు ఎక్కండి అంటాడు ప్రమోద్. ఈ ఏరియాలో ఏ ఆటోలు కూడా కనిపించడం లేదు ప్రమోద్, సమయానికి వచ్చావు అని శాంతి ఎక్కబోతుంటే, అమ్మా నన్ను వదిలేసి ఎక్కుతావేంటి అంటూ వర్ష శాంతిని ఆపింది. నువ్వు కూడా మాతో పాటు రామ్మా అంటాడు దామోదర్. వీల్లేదంకుల్, మీ కూతుర్ని నా కారులో అసలెక్కించుకోను అంటాడు ప్రమోద్ తన వైపు కాస్త కోపంగా చూస్తూ. ప్రమోద్ మాటలకి వర్ష కూడా కోపంగా ఉంటుంది. అయ్యో, వర్షాన్ని ఎక్కించుకోకపోతే ఒంటరిగా అమ్మాయిని వదిలేసి ఎలా వస్తాం ప్రమోద్ అంటుంది శాంతి. ఒంటరిగా వదిలేసి రాకపోతే మీ ముగ్గురు ఏ ఆటోనైనా చూసుకుని వచ్చేయండి, నేను వెళ్తాను అని ప్రమోద్ కారు ఎక్కబోతుంటే, అయ్యో మమ్మల్ని వదిలేసి వెళ్ళకు బాబు, అసలు ఈ ఏరియాలో ఒక్క ఆటో కనిపించడం లేదు, క్యాబ్ కూడా ప్రయత్నం చేశాం, అది కూడా దొరకలేదు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తే ఎండలో మేము అంత దూరం నడవలేక చస్తాము అంటాడు దామోదర్. మరి ఎలా? మీ అమ్మాయి నా కారు ఎక్కనన్నది కదా అంటాడు ప్రమోద్. వర్షాకి కూడా అక్కడ పరిస్థితి అర్థమయ్యి తగ్గుతుంది. ఏ పిచ్చిదన్నా, ఈ కారు తప్పితే ఇక మనం నడిచి వెళ్ళటమే దిక్కు, నడవటం నీకు అసలు అలవాట్లేదు, కారు ఎక్కుతానని చెప్పు అని అంటుంది శాంతి. సరే ఎక్కుతాను అని అంటుంది ఇక ఏం గత్యంతరం లేక. ఎక్కుతానని సింపుల్గా చెప్తే కుదరదు, ఫస్ట్ నా కారు ఎక్కను అని తను బిల్డప్ ఇచ్చింది కదా, అలా బిల్డప్ ఇచ్చినందుకు నాకు క్షమాపణ చెప్పి నా కారు ఎక్కమని చెప్పండి అంటాడు ప్రమోద్ చేతిలో ఉన్న గ్లాసెస్ని ఓ స్టైల్లో తిప్పుతూ. ఏంటి, నీకు నేను క్షమాపణ చెప్పాలా? ఇట్స్ ఇంపాసిబుల్, నేను చెప్పను అంటుంది గట్టిగా. అయితే సరే ఆంటీ, అంకుల్, నేను వెళ్తున్నాను అంటాడు ప్రమోద్ కార్ వైపు అడుగులు వేస్తూ. ఆగు బాబు, నువ్వు వెళ్తే మేము నడిచి రాలేము అంటాడు దామోదర్. అతనంత ఫోర్స్ కొడుతుంటే ఏంటి నానా అతను ఆగమనేది అంటుంది వర్ష. ఇదంతా నాకెందుకండి, ఎక్కితేనా మీరిద్దరు ఎక్కండి, లేదంటే ముగ్గురు కలిసి ఆటోకి రండి, నన్నెందుకు ఎండలో ఇబ్బంది పెడతారు అంటాడు ప్రమోద్. శాంతి మాట్లాడుతూ, దీనికి నేను నచ్చ చెప్తాను, నువ్వు కాస్త ఆగు ప్రమోద్ అని. ఒసే పిచ్చి మొహ, రోహిణి కార్తె ఎండలు, నెత్తి మీద సూర్యుడున్నాడు, ఇప్పుడు మనం నడిచి వెళ్తే మా ఇద్దరి కంటే ముందు నువ్వే తోటకూర కాడలా అయిపోతావు, బాగా ఆలోచించుకో అని అంటుంది. తల్లి మాటలకు కంగారు పడుతూ వర్ష ఆకాశంలోకి చూసేసరికి సూర్యుడు తనని వెక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. అసలు ఆ అబ్బాయి ఏమన్నాడని ముఖం మీదని అలా మాట్లాడావు? తప్పు నీ దగ్గర ఉంది కాబట్టి క్షమాపణ అడుగుతున్నాడు, క్షమించమని అడుగు అంటుంది శాంతి. కానీ వర్షకి ప్రమోద్ దగ్గర తగ్గటానికి ఏదోలా అనిపిస్తూ అతని వైపు చూస్తుంది. ప్రమోద్ ప్రౌడ్గా కార్నర్ లుక్తో ఉంటాడు. పొగరు బల్పు క్వింటాలకుంది, కానీ ఇప్పుడు నా టైం బాగలేదు కాబట్టి నేనే తగ్గాలి అని మనసులో అనుకొని, నన్ను క్షమించు అని చిన్న వాయిస్తో చెప్తుంది. ప్రమోద్ విననట్టుగా మౌనంగా ఉంటాడు. ఇక కారు ఎక్కొచ్చా అంటుంది వర్ష. క్షమాపణ చెప్పి కారులో కూర్చోమన్నాను కదా, క్షమాపణ చెప్పు అంటాడు ప్రమోద్. క్షమాపణ చెప్పాను కదా అంటుంది వర్ష కోపంగా చూస్తూ. అసలు నువ్వు చెప్పింది నీకేనా వినిపించిందా అని అడుగుతాడు. క్షమించమని కాస్త పెద్దగా అడుగమ్మా అంటాడు దామోదర్. అబ్బా, టైం చూసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు అని వర్ష మనసులో ఇంకొకసారి తిట్టుకొని, నన్ను క్షమించు మహానుభావా అంటూ చేతులు జోడిస్తూ గట్టిగా చెప్తుంది. గుడ్,
అలారా దారికి వెళ్ళి సీట్లో కూర్చో అంటూ ఫ్రంట్ సీట్ చూపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అని కసిగా చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. తన కోపానికి ప్రమోద్ సన్నగా నవ్వుతూ, మీరు కూడా కూర్చున్నా ఆంటీ, ఫంక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది, త్వరగా వెళ్దాం అని అంటాడు. సరే ప్రమోద్ అని చెప్పి శాంతి దామోదర్ వెనక సీట్లో కూర్చుంటే ప్రమోద్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి తన వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి రోడ్డు మీదకి దూసుకొని వెళ్తుంటాడు. అక్కడక్కడ కావాలని కార్ని టర్న్ తిప్పుతుంటే వర్ష వచ్చి ప్రమోద్ మీద పడుతుంటుంది. నీకు కారులో కూర్చోవడం కూడా రాదా అంటూ ఎగతాళి చేస్తాడు. ఈడియట్ అని మనసులో తిట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. తన్ని ఏడిపిస్తున్నందుకు నవ్వుతూ ప్రమోద్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కాసేపటికి నలుగురు వెంకట్ ఇంటికి చేరతారు. బెనర్జీ, తులసి అందర్నీ సాదరంగా రిసీవ్ చేసుకుంటారు. ప్రమోద్తో కలిసి వచ్చినందుకు అందరూ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటే కార్ రిపేర్ అని ఉన్న విషయం చెప్పారు. తాన్య, వర్ష మాత్రం ఎప్పటిలాగానే మొహాలు చూసుకుని మూతులు తిప్పుకుంటారు. ఇక బెనర్జీ, రాజశేఖర్ కలివిడిగా మాట్లాడుకోవటం దామోదర్ పడనట్టుగా చూస్తుంటే ఆ చూపులు మహర్షిని దాటుకొని వెళ్ళలేవు. ఛ, ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది, వీళ్ళు ఒకటైపోతున్నారు అని అనుకుంటాడు దామోదర్. మరికొద్దిసేపటికి వెంకట్ పాపనెత్తుకొని పంతులు గారి దగ్గర పీటల మీద కూర్చుంటే వెంకట్ పక్కన మిథున వచ్చి కూర్చుంటుంది. వెంకట్ పక్కన కూర్చున్న మిథునాన్ని కోపంగా చూస్తూనే తనని భరిస్తుంటాడు. వాళ్ళతో పాటు బెనర్జీ దంపతులు, రాజశేఖర్ దంపతులు కూడా కూర్చుంటారు. ఫంక్షన్ స్టార్ట్ కాగానే అవంతి, మహర్షి పక్కపక్కన నిలబడి ఆ ఫంక్షన్ చూస్తుంటారు. మరో పక్కన డెవిల్, గౌతమ్ ఉంటారు. ఇంకొక పక్కన ప్రమోద్, వర్ష ఉంటారు. వెంకట్ పాపనెత్తుకొని మిథున పక్కన కూర్చుంటే అవంతి ఆశగా వాళ్ళని చూస్తూ వెంకట స్థానంలో మహర్షిని, మిథున స్థానంలో తనని ఊహించుకొని వాళ్ళకి ఒక బిడ్డ పుట్టినట్టుగా బారసాల చేస్తున్నట్టుగా కలలో ఉంటుంది. తను ఆ ఊహల్లో ఉండగానే మహర్షి గమనించి అవంతిని కదిలిస్తాడు. అవంతి ఆ ఊహల నుండి బయటపడి వెంకట వాళ్ళని చూసి బాధగా మహర్షి వైపు చూస్తుంది. ఏమైంది సూర్యకాంతం అంటాడు మహర్షి అవంతికి మాత్రమే వినిపించేటట్టుగా. మనం ఎప్పుడు తల్లిదండ్రులు అవుతాం మహర్షి గారు అని అడుగుతుంది. మళ్ళీ మొదలు పెట్టావా? మనమేమీ ముసలివాళ్ళం కాలేదు, పిల్లలు కనడానికి టైం ఉందిలే అని అంటాడు తను బాధపడకూడదనే ఉద్దేశంతో. ఆ టైం తొందరగా వస్తే బాగుండు కదా అంటుంది ఆశపడుతూ. ఖచ్చితంగా వస్తుందిలే, నువ్వు పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ వర్రీ అవ్వకు అని అంటాడు. వాళ్ళు సంతోషంగా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే దామోదర్ చాటుగా అదంతా ఫొటోస్, వీడియోస్ తీసి డేవిడ్కి పంపిస్తాడు. దుబాయ్లో మందు తాగుతూ కూర్చున్న డేవిడ్ ఫోన్లో వచ్చిన ఫొటోస్ని, వీడియోస్ని చూసి, నా బిజినెస్ని నాశనం చేస్తూ అక్కడ అందరితో ఫంక్షన్ చేసుకుంటూ కూర్చున్నావా మహర్షి? ఇంతకీ వాళ్ళింట బారసాలకి బాగానే అటెండ్ అయ్యావు, కానీ నీ ఇంట బారసాల చేసుకునే అదృష్టం అసలు నీకు ఉందా లేదా? ఇంకా నీ పెళ్ళాం నెల తప్పడం లేదేంటి? నీ పెళ్ళాం నెల తప్పాలని నీకంటే ఎక్కువగా నేనెదురు చూస్తున్నాను. అప్పుడే నీ మీద, మీ అమ్మ మీద నేను కక్ష తీర్చుకున్నట్టు అవుతుంది అని అనుకుంటాడు డేవిడ్. డేవిడ్ ఆ ఆలోచనలో ఉండగా డేవిడ్ పిఏ అక్కడికి వస్తాడు. ఏమైంది, ఆ గంగ గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు డేవిడ్. ఇంకా తెలుసుకోలేదు సార్. ఆ రోజు పోలీసులందరూ మన మనుషుల్ని అరెస్ట్ చేసేసరికి అక్కడ ఉన్న ప్రాస్టిట్యూట్స్ వారి వివరాలు తెలియజేయడానికి అక్కడ ఎవరూ లేకుండా పోయారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఉంటారేమోనని నా అనుమానం. లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు అని అంటాడు పిఏ. సరేలే, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ సంగతి నేను తెలుసుకుంటానులే, నువ్వెళ్ళు అంటాడు డేవిడ్. సరే సార్, కానీ సార్
బిజినెస్ బాగా డల్ అయిపోయింది. ఆ విషయం మీకు ఇంకొకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను అని అన్నాడు. ఇండియా నుంచి అమ్మాయిల్ని పంపించడానికి మనకక్కడ ఆంక్షలు ఎదురవుతున్నాయి. పైగా అక్కడ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉండటంతో మినిస్టర్స్ కూడా నాకిప్పుడు సపోర్టింగ్గా లేరు. కొన్నాళ్ళు ఇలా వెయిట్ చేయక తప్పదు అంటాడు డేవిడ్. సరే సార్ అని చెప్పి పియ్యే వెళ్ళిపోతాడు. డేవిడ్ కోపంగా మాట్లాడుకుంటూ, ఆ మహర్షి నన్ను నిలువెల్లా నాశనం చేస్తున్నాడు. అవంతి ప్రెగ్నెంట్ అయ్యే వరకు నాకు ఈ తిప్పలు తప్పవు అని అనుకుంటాడు. ఇక్కడ పంతులు గారు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి మంత్రాలు చదువుతుంటే ఒక దామోదర్ తప్ప బంధువులు మిగతా అతిథులందరూ సంతోషంగా చూస్తుంటారు. ఇక స్నేహితులు ఇద్దరికీ కూడా మనవరాలు బారసాల చేస్తున్నందుకు వారి ఆనందానికి అవధులు ఉండవు. మేనకోడలను చూసుకుంటూ గౌతమ్ తాన్యా కూడా సంతోషపడుతుంటారు. ఇక వర్ష ప్రమోద్ మాత్రం ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఆ ఫంక్షన్లో ఉంటారు. పాపకు ఏ పేరు పెట్టాలో నిర్ణయించుకున్నావా వెంకట్ అని అడుగుతాడు పంతులు గారు. మా నాన్నగారు ఏ పేరు చెప్తే ఆ పేరే. పాపకి ఏం పేరు పెడతారో చెప్పండి నానా అంటాడు వెంకట్. చెప్పు బెనర్జీ, మీ ఇంటి వారసురాలకి ఏ పేరు పెట్టబోతున్నావు అని అడుగుతాడు రాజశేఖర్. బెనర్జీ నవ్వుతూ, రాజీ. నా మనవరాలకి రాజీ అని నామకరణం చేయండి పంతులు గారు అని అంటాడు భావోద్వేగంతో. ఆ పేరు విని అందరూ సంతోషపడుతుంటే మహర్షి మాత్రం ఆ 2 లెటర్స్ విడదీసి రాజశేఖర్, జీవన అని కలిసి పెడుతున్నారా బెనర్జీ గారు? నిజ జీవితంలో వాళ్ళు ఎలాగో కలవలేదు. చివరికి వాళ్ళిద్దరినీ మీ మనవరాలి పేరుతో కలుపుకుంటున్నారన్నమాట అని మనసులో అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.